సో ఈరోజు మనం ఈ సమ్మక్క సారక్క ఆలయ చరిత్రకు సంబంధించినటువంటి ఒక ఆనవాళ్ళని కనిపెట్టినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. సో నిజంగా ఈయన వల్లనే మనకు ఈ టెంపుల్కు సంబంధించినటువంటి రెనోవేషన్ అంతా కూడా ఒక రూపకర్త అనొచ్చు, ఒక డిజైనర్ అనొచ్చు, లేకపోతే మీరు ఒక ఆర్కిటెక్చర్ అనొచ్చు, ఏదైనా మీరు అనుకోండి. బట్ ఇవన్నీ కూడా తీసే మూలకారకుడు ఎవరంటే మనకు సార్ ఉన్నారు. ఈతో అయితే ఈరోజు మనం మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం సార్ ఈ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర ఏంటి, అసలు మీరు ఈ రీడిజైన్ చేసుకోవడానికి మీరు ఇవన్నీ కూడా మీరు తీసుకొచ్చారు, న్యూ థింగ్స్ ఇవన్నీ కూడా? ముందుగా మీ ట్రావెల్ విత్ ఉషాకర్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత చలిలో కూడా ఈ దట్టమైన అడవులకు వచ్చి మా యొక్క ఆదిమ సంస్కృతిని బయటికి తీయాలనే దృఢ సంకల్పానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. వాస్తవంగా కూడా సమ్మక్క సారలమ్మల చరిత్ర అంటే ఇన్ని రోజుల వరకు ఎట్లుండే గద్దెలు చుట్టూ ఏదో గతంలో దేవాదాయ శాఖ పెట్టిన ప్రహారీ నిర్మాణాలు ఉండే, లేదనుకుంటే కాకతీయులతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో చనిపోయే క్రమంలో చిలకల గట్టుకుపోయినరు అనేది ఉండే. అవును, ఒక చిన్న చరిత్రగా చూపెట్టేది. అవును, కాకతీయులు అంటే క్రీస్తు శకం 1200 సంవత్సరం. కానీ ఈ చరిత్ర చూసినప్పుడు అరే మా చరిత్రని ఇంత చిన్నగా చేసిండ్రు, మా చరిత్ర ఈ ప్రాంతంలో ఇంకా మొత్తంగా కూడా వెనకబడిపోతుంది. సమ్మక్క సారలమ్మల యొక్క చరిత్ర అనేది ఒక పెద్ద చరిత్రగా మనం ముంగడికి తీసుకుపోయే క్రమంలో దీన్ని ఏ విధంగా మనము అనేది మేము ఒక 20 సంవత్సరాలుగా, ఇది వాళ్ళతోనైంది కాదు, మేము తుడుందేబ ఉద్యమంలో, ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ ఉద్యమంలో ఈ మేడారం గద్దెల పైన మేము చేయని ప్రయోగాలు లేవు. మా పూజారులు, మా సంఘాలు, మా ఆదిమ ప్రజలందరం కూడా ఈ గద్దెల మీద మూలం నిలపడం కోసం కష్టపడ్డాం. ఎందుకంటే ఎక్కడ ఒక జన సమూహం వచ్చే టెంపుల్ ఉన్నా కానీ దాని కామన్గా హిందూ మతము, ఇంకొక మతము, దేవాదాయ శాఖను వాళ్ళ విధానాలు రుద్దుడు అనేది కామన్ అది. కానీ మేడారంలో కూడా అటువంటి ప్రయత్నాలు జరిగేది. ఎందుకంటే మేము 2006 నుంచి మేము ఇక్కడ జాతరలు ఉంటాను. 2017లో కూడా ఒక మినిస్టర్ పైన దాడి చేసి ఇప్పటికీ కేసులోకి పోతాం మేము ఈ రోజు వరకు కూడా. అంటే మా మూలం ఇక్కడ పోవద్దు అనే దాని మీద మినిస్టర్ల మీద దాడులు చేసి అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా మా మీద ఉన్నాయి. మీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఒకసారి అయితే వచ్చి సమ్మక్క ధ్వజస్తంభానికి ముక్కులు గీసిన్లు, కళ్ళు గీసిన్లు, విగ్రహాలు పెడితే అవి వడకపోయి జంపన వాగులో బారేసినాం. రకరకాలుగా ఒక జాతరలో 2014 జాతరలో 12లో ఇక్కడ టెంపుల్ ముంగట మోడ్రన్ సమ్మక్క అని ₹1 కోటి ఒక అద్దాల ఫిట్టింగ్ తోని మేడ కట్టి పెడితే భక్తులను తింటూ వచ్చేది అటుపక్క పోతాను. భక్తులు తెలియదు పాపం, ₹1 అరే ఇది నిజంగానే ఈ పూజారులే పెట్టి అంటే ఇవన్నీ వీటిని మేము ప్రతి సంవత్సరం మేము అడ్డుకుంటూనే వస్తాం. ఏదో ఒక పద్ధతిలో అడ్డుకుంటాం, ఇక్కడికి ఇంకొక సంస్కృతి వచ్చేదాన్ని అడ్డుకుంటాం. ఇవన్నిటిని అడ్డుకుంటూ వచ్చే క్రమంలో ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మన ఆదివాసీ ఆడబిడ్డ సీతక్క గారు మంత్రివర్యులు ఉండు, సేమ్ టైం సమ్మక్క తల్లి వంశమే సీతక్కది కూడా. ఎటువంటి రాజకీయ భేదాలు లేకుండా ఆమె ఒక ఆదివాసీ కోయ మహిళగా ఆలోచించుడు నా మూలమని. సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి రావటం, ఇవన్నీ కూడా ఇవన్నీ కలిసి వచ్చినాయి. ఇవన్నీ ఆయన వచ్చుడు, అయినా కూడా జానడంత భూమిలో కూడా మీ బొమ్మే ఉండాలని ఆయన చెప్పుడు, ఎన్ని పైసలైనా మేము ఇస్తామండు. మా పూజారులు అందరూ కూడా కూర్చొని వాస్తవంగా భక్తులకు ఇబ్బంది అవుతుంది, దగ్గరకైంది గద్దెలు వచ్చే భక్తులు ఎక్కడి నుంచో వస్తారు సెంట్రల్ ఇండియా మొత్తంలో, ఇక్కడికి వచ్చి ఇబ్బందులు ప్రశాంతంగా ఉండాలి. కర్ణాటక వీళ్ళందరూ ఎక్కడ కూడా ఇబ్బంది పడవద్దు. చిన్న కుగ్రామం మేడారం కోయగూడానికి వస్తారని మన ప్రధాన పూజారి జగ్గారావు సార్ వాళ్ళంతా నిర్ణయం తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా దీని విడుతును కూడా పెంచాలనే దానిపైన మనం ఇవాళ ఈ యొక్క స్ట్రక్చర్ని మనం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి పూర్తిగా స్వేచ్ఛను కల్పించుకుంటా, అంటే ప్రభుత్వంలో మనకి ఒక విధానం ఉంటుంది, ఒక దేవాదాయ శాఖ ఆధిపత్య ధోరణి ఉంటుంది, లేకుంటే TRI ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది 1963లోనే ఏర్పడ్డది, దాని యొక్క ఆజమాయిషీ ఉంటుంది. లేకుంటే ఈ జిల్లా కలెక్టరు లేకుంటే అధికారులు ఎవ్వరి కూడా జీరో ఇక్కడ. అది అధికారులైనా, ప్రిన్సిపల్ సెక్రటరీలు అయినా, ఈవెన్ మన మంత్రి పొంగులేటి గారు, కొండ సురేఖ గారు, లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజారులు ఆదివాసీల విశ్వాసాలను గౌరవించుకుంటా వాళ్ళు కూడా ఒక ఆదివాసిగానే మారి ఆలోచించి వీళ్ళ సంస్కృతికి ఎక్కడ కూడా భంగం కలగొద్దని పూనుకున్నారు. కాబట్టి వాళ్ళ 100 రోజులలో మనం ఈ టెంపుల్ని చూస్తాం. ఇంకోటిసారి జనరల్గా ఎక్కడ తీసుకున్నా సరే
ఒక ప్రదేశంలో ఎక్కువ మంది భక్తులు వస్తున్నారట, గవర్నమెంట్ యొక్క ఆధిపత్యం తర్వాతగా దాన్ని ఎట్లా గవర్నమెంట్లో మెర్జ్ చేయడం లేకపోతే ఎండోమెంట్ దాంట్లోకి తీసుకురావడం ఆలోచిస్తున్నారు. వాటిని మీరు నిలువరించగలంటే రియల్లీ ఇట్ ఇస్ రియల్లీ హ్యాట్స్ అండ్ క్రెడిట్ గోస్ టు యూ దిస్ పీపుల్ అండ్ ఎస్పెషల్లీ టు యూ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చినాక మళ్ళా ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఆదివాసుల టెంపుల్ 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశం లెక్కలే ఈ రోజు వరకు. అంటే ఏ మోడల్లో మనం ఈ టెంపుల్ కట్టాలి? గోపురమా కట్టలేము, గోపురమా మాకు వ్యతిరేకం. కంపల్సరీ మాఘ పున్నమిలా సమ్మక్క శిలకల గట్టు నుంచి వెళ్ళి మా పూజారులు తీసుకొచ్చి గద్దె మీద పెట్టగానే ఆ పున్నమి గద్దె మీద పడాల్సిందే. ఆ పున్నమి నుంచి వెళ్ళి ఆ సమ్మక్క యొక్క శక్తి మా గూడెలకు చేరాల్సిందే, భక్తులకు చేరాల్సిందే. మరి ఎట్లా కడదాం అనుకున్నప్పుడు దీన్ని ఒక 1000 స్క్వేర్ ఫీట్లు మనం తీసుకొని దీనికి మా పూజారులతో కూర్చొని మాట్లాడుకొని చర్చించి ఇగో ఈ పద్ధతిలో కనుక మనం కట్టేది ఉంటే మూలం నిలబడుతుంది. 1000 స్క్వేర్ ఫీట్లలో మనం 9 ఆర్చీలు తీసుకున్నాం. తూర్పు ఈశాన్యంలో సమ్మక్క తల్లి గేటు, పక్కంబట్టి తూర్పున సిద్ధపోయిన కొక్కెరవారి గేటు, సమ్మక్క దేవుని తీసుకొచ్చే వారి వంశం గేటు, పగిడిద్దరాజు గేటు మనం మాట్లాడుకునేది, సమ్మక్క భర్త, సారలమ్మ గేటు, గోవిందరాజు గేటు, ఇంకా 3 కామన్ గేట్లు, ఒకటి ప్రధాన ఆర్చి, 9 మనం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు గద్దెలు కూడా కొంచెం వెడల్పు చేసుకుంటా ఆ పిల్లర్ అటనే ఉంటుంది. ఏదైతే ఆ నారవేప చెక్కతోని చెక్కబడిన సమ్మక్క తల్లి గద్దె పిల్లర్ ఉంటుందో దాన్ని ముట్టరు. సో ఒరిజినాలిటీ ఎక్కడ కూడా మిస్ కావట్లేదు. కానీ ఆ గద్దెల ప్రాంగణాన్ని మళ్ళీ 8 పిల్లర్లు 12 లైట్స్ తోని పీటున్నార 8 పిల్లర్లు. అంటే ఆ కొలత తీసుకున్నప్పుడు ఒక్కదాని మీద 225 బొమ్మలు వస్తాయి. అట్లా మనము ఒక్క గద్దెకు వచ్చేసి ఒక పిల్లర్కి వచ్చేసి 27 బొమ్మలు, మొత్తం కలిపి 250 బొమ్మలు. అట్లా 4 గద్దెలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు. ఈ 4 గద్దెల పైన 32 పిల్లర్లు వస్తాయి. అలా వంశ వృక్షాలు, సమ్మక్క మీద సమ్మక్క తల్లి వంశ వృక్షం, సారలమ్మ మీద సారలమ్మ తల్లి వంశ వృక్షం, వాళ్ళ గొట్టు గోత్రాలు, పగిడిద్దరాజు, గోవిందరాజు, వీళ్ళన్నిటి మీద వాళ్ళ గొట్టు గోత్రాలు, వంశ వృక్షాలు, ప్రకృతి దేవతలు, వీళ్ళకున్న ప్రకృతి శక్తులు. ఇవాళ సమ్మక్కని మనం పులి రూపంలో చూస్తాం, సారలమ్మని మనం జింక రూపంలో చూస్తాం, పగిడిద్దరాజుని కట్లపాము రూపంలో చూస్తాం, నాగులమ్మని సమ్మక్క చెల్లె, ఆ నాగులమ్మని మనం నాగుపాము రూపంలో చూస్తాం. ఇదంతా ఒక ప్రకృతి కలయికకు సంబంధించిన పక్షులు, చెట్లు, జంతువులు అన్నిటిని కూడా ఈ పిల్లర్ల పైన వేసినాం, పవిత్రమైన. దాని తర్వాత మళ్ళీ మనకి ప్రహారీ వస్తుంది. దేశం లోపల ఏ టెంపుల్లో కూడా లేని ఒక ప్రకృతికి అతి దగ్గరగా నివసించే వాళ్ళు ట్రైబల్స్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చేసినాం. గేట్ల దగ్గర వాళ్ళ బొట్లు పెట్టి ఎన్నో గొట్టో చెప్పినాం. అక్కడ వాళ్ళ వంశ వృక్షాలు వేసినాం. తర్వాత ప్రహారీ ప్యానల్స్ వచ్చినాయి. ప్రహారీ ప్యానల్స్ లో మనకి 41 ప్యానల్స్ వస్తాయి. ఒక ప్యానెల్ వెదురు బొంగులతో ఉంటుంది. సమ్మక్క తల్లి వెదురు బొంగులే వస్తుంది అనేది నమ్మకం. కాబట్టి ఒక ప్యానల్ వెదురు బొంగుతో నుండి భక్తులకు గాలి ఆడడానికి ఉంటుంది. ఇంకొక ప్యానల్లో మాత్రం బొమ్మలు ఉంటాయి. బొమ్మలు అంటే వంశ వృక్షాలు దొరుకుతాయి. అన్నీ కూడా 41 ప్యానల్ ఇన్సైడ్ లోపల మొత్తం కూడా మళ్ళా గోదావరి పర్యాక ప్రాంతంలో 236 వేలుపు జాతరలు ఉంటాయి. డాలుగుడ్డ అని ఉంటుంది. దాని మీద డోలి వాళ్ళ చరిత్ర చెప్తారు. ఆ బొమ్మల అర్థాన్ని 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరిగేటప్పుడు చెప్తారు. అట్లా 236 వేలు పడిగల్ని తీసుకొని మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో అన్ని సమకూర్చుకున్నాం. మా ఇన్స్టిట్యూట్ పేరు కూడా సమ్మక్క సారలమ్మ ఇన్స్టిట్యూట్. 15 ఇయర్స్ గా మేము 15 ఇయర్స్ గా ప్రతిదీ మనం కట్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా బొమ్మల రూపంలో ఏది ఎక్కడ రావాలి, ఏ చరిత్ర ఎట్లా, ఏ బొమ్మ ఎట్లా అనేది మాకు ఒకటి విజన్ ఉన్నది. 15 ఇయర్స్లో ఎట్లా అనేది అట్లా మేము ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ ఉన్నది. సేమ్ టైం మాకు కూడా కొన్ని తాళపత్ర గ్రంథాలు కూడా మా కోయ పూర్వీకులు రాసిన గ్రంథాలని సమీకరించుకొని మా పూజారులతో చర్చించుకొని ఎక్కడెక్కడ ఏ బొమ్మ పెట్టాలి, ఏది ఏ చరిత్ర నిలుపుతుంది లోన వైపు తీసుకున్నాం. మరి బయటి వైపు ఉన్నది. మళ్ళీ బయటి వైపు ఏం తీసుకోవాలంటే లైఫ్ స్టైల్. ఇప్పుడు దుసవడ్ల నుంచి వెళ్ళి వరి వంగడానికి అనుకున్నాం. బిలుగు చెట్టు నుంచి వెళ్ళి కర్రు నేగలు తయారు చేసి నేగల వ్యవసాయ దున్ను నేర్పినాం. జకముఖ రాయి నుంచి వెళ్ళి నిప్పును కనుగొన్నాం. కంక బొంగును వేడి చేసి నిప్పును కనుగొన్నాం. దివిటి బట్టి నిప్పును కనుగొన్నాం. ఇప్పుడు కొండ గృహాలలో నివసించే ఆదివాసులకి గోవిందరాజు దబ్బకట్ల వంశం దర్భగడ్డి అనే దాన్ని గుడిసె కప్పి కొండ గృహాలలో కాదు మనం గుడిసెలలో నివసించవచ్చు అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టినాం. అంటే ప్రతిదీ కూడా మొత్తం ఇండిజినస్ నాలెడ్జ్, వర్షాలు ఎప్పుడు వస్తాయి, ఏ కాయ తినాలి, నాటు వైద్యం ఎట్లా చేయాలి, ప్రకృతి వైద్యం, ఇవన్నీ బయట వైపు చాలా ఏదో సైంటిఫిక్ నాలెడ్జ్ అవసరం లేదు. ఇవన్నీ సైన్స్ అంతే. ఇప్పుడు నిజమైన శాస్త్రవేత్తలు ఎవరనే క్వశ్చన్ వస్తే
విత్తనం కనుగొన్నాడు శాస్త్రవేత్త. కరెక్టే. సమ్మక్క తల్లి వంశం రాయిబండాని వంశం చక్రం కనుగొన్నాడు, రాయిబండాని రాజు అంటారు. ఇప్పుడు చక్రం కనుగొన్న తర్వాతనే కుండ తయారైంది. కుండ వచ్చినాకనే మనకు భూమి వచ్చింది, కుండ నుంచి వెళ్ళే చక్రం వచ్చింది. అదే చక్రం బండి అయింది, అదే చక్రం కార్ అయింది. ఇవాళ విమానం కూడా చక్రంతోనే తిరుగుతుంది. మరి ఈ సైంటిస్ట్ లెవెల్ మరి తొలి సైంటిస్టులు వీలే కదా. వీళ్ళు ప్రవేశపెట్టిన పరికరాలు, వీళ్ళు కనుగొన్న పద్ధతులు ఇవన్నిటిని కూడా అవుట్ సైడ్ వేసినాం. సైంటిఫిక్ విధానాలు, లైఫ్ స్టైల్ అనే ఇవాళ సైన్స్ ఉన్నదని చెప్పినాం. లోన సైడ్ పడిగ బొమ్మలు, ఇట్లా గోత్రాలు, వంశవృక్షాలు, ఈ కోయ చరిత్ర, మూలాలు, రాజ్య వ్యవస్థ, ప్రతి దాన్ని కూడా బొమ్మల రూపంలో 7,000 బొమ్మలని. ఏ ప్యానల్ మీద ఏది ఉండాలి, ఏ గేటు మీద ఏది ఉండాలి, ఏ బొమ్మ తర్వాత ఏది ఉండాలి, ఏ పేసు ఎటు చూడాలి, పేసు కూడా చూడాలి. ఇప్పుడు ఒక పక్షి ఉన్నది, నేను ఇష్టం వచ్చినట్టు పెడతా అంటే కుదరదు. ఈ పక్షి పేసు యువతల వైపు ఉన్న ఇంకో బొమ్మ వైపు రిలేటెడ్గా చూడాలి. దానికి దీనికి సింక్ కావాలి, దానికి దీనికి మళ్ళీ సింక్ కావాలి. అట్లా ఇక మా రీసెర్చ్ టీం 15 మంది ఎంత మైండ్ని వెచ్చించాలో ఇది 118వ రోజు. ఈ రోజు వరకు మేము ఆర్కిటెక్ట్ దగ్గర 45 రోజులు పనిచేసినాం. 24 గంటలలో డిజైన్ ఇచ్చినాం. 7 రోజులలో 7,000 బొమ్మలు డిక్లేర్ చేసుకున్నాం. ఆర్కిటెక్చర్ దగ్గర 45 రోజులు ఉన్నాం. శిల్పి దగ్గర కూడా కరెక్ట్ గా పేసింగ్ వస్తుందా లేదా. ఇప్పుడు ఎందుకంటే ఒక ఆర్ట్ బొమ్మని నీట్ గా చెక్కడానికి అవకాశం ఉంటది, కానీ యాన్సెంట్ బొమ్మని చెక్కుడు అనేది పెద్ద టాస్క్ శిల్పికి. ఇటువంటిది ఎక్కడ కూడా చూసి ఉండరు. వాస్తవంగా శిల్పి గొప్ప వ్యక్తి, ఆయన ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేసిండు. నిజంగా కూడా సమ్మక్క తల్లి ఎంచుకున్నదని మాకు అనిపించింది. ఆ యాన్సెంట్ పిక్టోగ్రఫీని కూడా ఆ ప్రాచీనత్వం ఉట్టిపడేలా ఆ బొమ్మలు మేము ఎట్లిత్తైనట్లా ప్రాణం పోసి జీవం పోసిండు. ఆర్కిటెక్ట్ కూడా దాన్ని అటనే తయారు చేసిండు. అక్కడ మేము 23 రోజులుండి వాళ్ళకి మొత్తం ట్రైన్ చేసి ఆ బొమ్మ ఏంది, దాని ఇంటెన్షన్ ఏంది, ఆ మోటివ్ అర్థం ఏంది, చరిత్ర ఏంది చెప్పి మళ్ళీ అక్కడ అయినా మళ్ళీ ఇక్కడ ఇన్స్టాల్ చేయాలంటే కూడా ఎవరికి తెలియదు. మళ్ళీ ఇక్కడ అందరు ఉండొచ్చు, ఈలు ఉండొచ్చు, డీలు ఉండొచ్చు, కానీ ఏ ప్లేస్ ఎటు చూడాలి, ఏ బొమ్మ ఎటు చూడాలి, ఏ దేనికి అటాచ్ కావాలి, ఏ గేట్ ఎక్కడ ఉండాలి, ఏ ప్యానల్ ఎక్కడ ఉండాలి అనేది మళ్ళీ మాకే తెలుసా. అట్లా మళ్ళీ మా వాళ్ళు ఇక్కడికి వచ్చి నెల రోజులుగా మళ్ళీ ఇక్కడ పనిచేస్తారు. ఏ ఒక్క చిన్నది కూడా పోకుండా టెంపుల్లో ప్రతి దాన్ని దగ్గరుండి పర్యవేక్షణ చేసుకుంటూ చేస్తారు. ఇదంతా ఎందుకు చేస్తానంటే మూలం కోసమే. సమ్మక్క తల్లి మూలం కోసం జైలుకు పోయినాం. సమ్మక్క తల్లి మూలం కోసం ఇదే గద్దెల పైన 20 కేసులు ఉన్నాయి మా మీద. ఇప్పుడే తిరుగుతాం. ఇంకా ఇక్కడ మీ పెత్తనం ఏందనే దాని మీద ఆ విగ్రహాలు చేస్తే పడకపోయి జంపన వాగులో పెట్టినాం. ₹1 వాడు ఒక సెట్టింగ్ అయితే కాల పెట్టినాం. ఇప్పుడు లడ్డు తయారు చేస్తే దానికి నిప్పు పెట్టినాం. అనేక ప్రయోగాలు అస్తిత్వం కోసమే ఇదంతా. మేబీ సార్ మనకు తెలంగాణ కోసం ఒక ఉద్యమం జరిగింది కదా బేబీ, ఇది ఒక ఉద్యమంకి ఏమాత్రం తక్కువ కాదు. ఏమాత్రం తక్కువ కాకుండా 20 సంవత్సరాలు దీని మీద ఫైట్ చేసినాం. 20 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మాకి గౌరవం ఇచ్చుకుంటా బాధ్యత మాకు ఇచ్చింది. కాబట్టి ఎట్లా నిలబెట్టుకోవాలో మాకు ఆల్రెడీ 2 బ్యాలెన్స్ చేస్తాం. ఎంత PhD స్కాలర్స్ మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఇప్పటికి 6 PhD అయిపోయిన వాళ్ళు ఉన్నారు. 37 మంది సెంట్రల్ యూనివర్సిటీలలో ఉన్నారు. ఆంథ్రోపాలజీ, లింగ్విస్టిక్, ఆర్కియాలజీ. ఇది ఎందుకు చదివిస్తాను, ఉద్యోగం కోసం చదవం. నా 4 ఉద్యోగాలు వదిలిపెట్టుకున్నాను నేను. ఇప్పుడు నేను కావాలనుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతా. జాతి కోసమే అంతే. ఇక మా మూలం కోసం, మా జాతి కోసం, మా అస్తిత్వం కోసం మా టీంలో పనిచేసి అందరు అదే కాన్సెప్ట్తో ఉంటారు. మా టీంలో ఇంకా 4 వ్యక్తులు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలేసింది. అంటే ఎవరో ఒకరు ముందు పడాలి, పడకుంటుంటే కాదు. ఇక మేము కొంత జ్ఞానం ఉన్నవాళ్ళమైన కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు, కుటుంబ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కానీ మూలం కోసం మనం నిలబడాల్సిందే అనే దాని మీద నిలబడ్డాం. అటు ఉద్యమాలల్లో ఉన్నాం, ఇటు పరిశోధనలు ఉన్నాం. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటా మొత్తంగా ఆదివాసీల అస్తిత్వ రక్షణ వైపు అయితే వస్తాను. అది నిజంగా నాకు మాటలు రావట్లేదు, నాకు నిజంగా ఏం మాట్లాడాలో. కానీ ఇది ఒక ఏంటది, అప్పట్లో మనకు ట్రైబల్స్ కోసం పోరాటం చేసినటువంటి ఎంతోమంది నాయకులు ఉన్నారు. బట్ ఈ రోజుల నవతరంలో చచ్చిపోయారు కావచ్చు, మేము చేసే త్యాగం కావచ్చు. అది మేబీ మీరు వాళ్ళ వారసులుగా ఏమో నాకు అనిపిస్తుంది. మేము ఆ చరిత్ర చదివినాం కాబట్టి నిలబడతాను. ఆ కొమరంభీం పోరాటం చేసినప్పుడు బట్టలు లేవు. ఇవాళ మాకు స్వెటర్ వచ్చింది. ఆయన పోరాటం ద్వారా 5th షెడ్యూల్ వచ్చినాయి, హక్కులు వచ్చినాయి, ఏరియాస్ వచ్చినాయి, జ్ఞానం వచ్చినాయి, రిజర్వేషన్లు వచ్చింది. కాబట్టి ఇక మాలాంటి వాళ్ళు ఆ చరిత్ర చదివినప్పుడు ఎంతో కొంత మనం నిలబడాలి.
కాబట్టి అంతే కమిట్మెంట్ కూడా మా లీడర్షిప్ నిజానికి సార్ ఇక్కడ చాలా చలిగా ఉంది, అయినప్పటికీ మీరు స్వెటర్లు వేసుకొని మరీ ఇక్కడ ఇక్కడ ఇక జరిగేటువంటి తప్పదు ఇక. వర్క్ అందరినీ కూడా మీరు కంపల్సరీ చేయడం కోసం ఈ నైట్ కూడా మీరు వచ్చారంటే మనం లేకుంటుంటే ఒక 7,000 బొమ్మలలో ఒక్క బొమ్మ రివర్స్ అయినా కానీ చరిత్ర అంతా రివర్స్ అయింది. అవుతుంది కాబట్టి ప్రతి దాని దగ్గర ఉండి మనము కష్టపడి నిర్మించుకునేది ఉంటే భవిష్యత్ తరాలకు మనం చరిత్రను అందిస్తామనే దృఢ సంకల్పం. ఆసం సార్, ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది, టైం రంగు గెలిచిపోయేది పట్టవచ్చు. ఇవాళ ఇప్పుడు మేము గెలిచినాం కదా, 20 సంవత్సరాల ఫైట్లు ఇవాళ నిలబెట్టుకున్నాం. నిజం ఆలస్యంగా గెలిచినా కానీ సమాజాన్ని నిలబెడుతుంది. కాబట్టి ఎక్కడ కూడా మనం అదే రేపడొద్దు, మన పోరాటం కొనసాగించాలని తెలియజేస్తాం. మీ టీం మెంబర్స్ పరిచయం చేస్తారు సార్? వాళ్ళు ఏంటంటే తప్పకుండా. పిహెచ్డీ చేశారని చెప్పారు కదా, దా ఒక్క నిమిషం. వాళ్ళ కూడా ఏంటంటే అంటే వీళ్ళు ఏదో పని పాట లేక వచ్చిన వాళ్ళు కాదు, లే. వాళ్ళంతా ఒక ఉద్యమం కోసం, ఒక వీళ్ళు మన నినాదం కోసం. లక్ష్మణ్ మన ఇన్స్టిట్యూట్ ఈ మొత్తం బొమ్మలు, ఈ బొమ్మలు అదంతా కటింగ్ సెటప్ ఎక్కడ ఏది రావాలి ఇదంతా మనోడు వినయ్, ఇంగ్లీష్ వినయ్. ట్రాన్స్లేటర్, ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్, మళ్ళీ బొమ్మలు ఎక్కడ ఏందనేది వీళ్ళిద్దరే కీలకంగా నడిపింది. జస్ట్ నేను ఇట్లా గైడ్ చేస్తా ఉంటా అంతే, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. కంగ్రాచులేషన్స్, వీళ్ళ నాయకత్వంలో మీరు ఇవన్నీ కూడా ఒక మంచి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇట్స్ రియలీ గ్రేట్, 15 members. గ్రేట్ జాబ్. మొత్తం 15 members ఎక్కడోళ్ళు అక్కడ పనిచేస్తారు. ఇంకా కొంతమంది ఇప్పుడు పుస్తకం కూడా రిలీజ్ చేయాలి దీని మీద, ఇంగ్లీష్ పుస్తకం, తెలుగు పుస్తకం, హిందీ, కోయ భాష ఎక్కడికక్కడ డివైడ్ చేసుకున్నారు పని. కొంతమంది సెంట్రల్ యూనివర్సిటీల సెమ్ ఎగ్జామ్లు అట్లా ఉంటే వాళ్ళంతా వెళ్ళిపోయినారు. మొత్తం ఓవరాల్గా 15 members దీని మీద పనిచేస్తాను. రియలీ గ్రేట్ సార్, ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. Thank you, మీ thank you, ఉద్యమం sir. నిలబడాలని Thank you. ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్ ఏది గుర్తించినందుకు నిజంగా మీ శ్రమకు పరిఫలం వచ్చిందని నేను అనుకుంటున్నాం. బట్ ఇక ముందు చేయాల్సింది ఇంకా చాలా ఉంది. రియలీ గ్రేట్, ఆసమ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫ్రమ్ ట్రావెల్ విత్ ఉషాకర్. థ్యాంక్ యూ.